ఫ్రెండ్స్, డిఫికల్ట్ ఈ ఎగ్జామ్ సెషన్లో క్వశ్చన్స్ చూసిన ఆస్పిరెంట్లు అందరి మాట మ్యాథ్స్ క్వశ్చన్స్ చూసిన తర్వాత చెప్పిన మాట డిఫికల్ట్. కానీ ఈ వీడియో సెషన్స్ మొత్తం చూస్తే కనుక మీరు చెప్పే మాట ఈజీ. ఇంత డిఫికల్ట్ క్వశ్చన్స్ని కూడా మనము ఈజీ వేలో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా చక్కగా చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, ద మీన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఈజ్ 6.54, దెన్ ద సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. మనకు 6 పరిశీలనాంశముల యొక్క సగటు ఇవ్వడం జరిగింది 6.54గా. అయినా పరిశీలనాంశముల మొత్తం ఎంత అన్నారు. సో సగటుకి పరిశీలనాంశముల మొత్తము బై పరిశీలనాంశముల సంఖ్య. మనకు సంఖ్య ఇవ్వడం జరిగింది, సగటు ఇవ్వడం జరిగింది, మొత్తం కనుక్కోమంటున్నారు. సో ఈ రెండింటిని మనము గుణకారం మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో 6.54 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 39.24. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్. ఒక క్రమ పంచభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం కొలత ఎంత అని అడుగుతున్నారు. మనకు ఏ బహుభుజి యొక్క క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు అవుతుంది, 370 డిగ్రీస్ అవుతుంది. మనకు పంచభుజి అన్నారు కాబట్టి 5 భుజాలు ఉంటాయి. 360 డిగ్రీస్ డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 72 డిగ్రీస్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. చతురస్రం యొక్క వైశాల్యము 196 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భుజము సెంటీమీటర్లలో ఎంత. ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ 196 సెంటీమీటర్ స్క్వేర్, దెన్ ఇట్స్ సైడ్ ఇన్ సెంటీమీటర్స్. సో మనకు 196కి స్క్వేర్ రూట్ తీస్తే దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196, ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ యొక్క పూరక కోణం ఏది. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయితేనే ఈ రెండు కోణాలను పూరక కోణం అంటారు. ఇందులో దీని పూరక కోణం ఏది, ఎక్స్ యొక్క పూరక కోణం ఏది అంటున్నాడు. సో మనకప్పుడు వై 90 డిగ్రీ మైనస్ ఎక్స్. సో ఒక స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థము ఎత్తు 7 అంగుళాలు మరియు 8 అంగుళాలు అయితే ఆ స్తంభం యొక్క ఘన పరిమాణం ఎంత. ఒక స్తూపం అంటే మనకు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక 3D ఆబ్జెక్టు. ఇందులో వ్యాసార్థం ఇవ్వడం జరిగింది, ఈ సర్కులర్ యొక్క ఆర్ ఇవ్వడం జరిగింది, అలానే హెచ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి πr స్క్వేర్ ఇంటూ హెచ్గా తీసుకుంటాము. స్తూపం యొక్క ఘన పరిమాణానికి ఏ వస్తువు యొక్క ఘన పరిమాణమైనా కానీ దాని ఏరియాని ఎత్తుతో మనము గుణకారం చేస్తే మనకు ఘన పరిమాణం అనేది వచ్చేస్తుంది. మరి 22/7గా పైన తీసుకుంటాము. ఆర్ వాల్యూ 7 × 7 8. సో ఈ 7కి క్యాన్సిలైజేషన్ వెళ్ళిపోతుంది. మనకు 22 × 7 × 8. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ని మనం ఈజీగా ఎలా చేయాలి ఎగ్జామినేషన్ హాల్లో. మనం దీన్ని 11గా రాసుకోగలం. 22ని మనము 11 యొక్క మల్టిప్లికేషన్గా రాసుకోగలుగుతాము. సో ఎలానో చూద్దాం. 22ని మనము 11 × 2గా రాసుకుంటాము, ఇంటూ 7 × 8గా చేద్దాం. అంతే కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన పని చాలా తేలిక అయిపోతుంది. ఇక్కడ మనకు 56 × 2 112 అవుతుంది. 112 × 11 సో 22 3 11 12 32. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా మనము క్యాలిక్యులేషన్ తక్కువ చేయడానికి ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. సో 1 నుండి 20 వరకు కలిగిన చీటీలు ఒక పెట్టెలో ఉన్నాయి. పెట్టెలోనికి చూడకుండా ఒక చీటీ తీయబడింది. తీసిన చీటీ ప్రధాన సంఖ్య కలిగినది కావడానికి సంభావ్యత. సో మొత్తం చీటీలు మనకు 20, కానీ ప్రధాన సంఖ్యలు ఉన్నటువంటి చీటీలు ప్రధాన సంఖ్యలు ఏమేమి వస్తాయి 2 3
5, 7, 11, 13, 17, 19. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. మొత్తము 8 ప్రయత్నాల్లో 20 ప్రయత్నాల్లో 8 మనకు అనుకూలించే ప్రయత్నాలు 8 ఉన్నాయి కాబట్టి 8/20గా రాయొచ్చు. దీన్ని 8 2s are 4 2s are 4 5s are 2/5గా రాస్తాము. సో ప్రాబబిలిటీ 2/5 అంటే ప్రతి 5 ప్రయత్నాల్లో 2 ప్రయత్నాలు మనకు ప్రైమ్ నెంబర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 11 మీటర్ 24 మీటర్ 11 సెంటీమీటర్ ఇంటూ 11 అని ఇవ్వడం జరిగింది. సో మీటర్ సెంటీమీటర్, మీటర్ని 24, సెంటీమీటర్లో 11, దీన్ని ఇంటూ 11 చేయాలి. సో ఎప్పటికైనా 11తో మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ 2 ఉంది కాబట్టి 2 అలానే రాసుకుంటాం, 4 అలానే రాసుకుంటాం. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 6 వస్తుంది. మన 11తో మల్టిప్లికేషన్ అయిపోయింది. సో 11 1s are 11 120 సెంటీమీటర్స్. ఈ 120 సెంటీమీటర్స్ని మనము 100 + 21 సెంటీమీటర్గా బ్రేక్ చేసుకుంటాం. ఎందుకు? ఈ 100 సెంటీమీటర్ని 1 మీటర్గా రాసుకోవడానికి. ఇక్కడ మిగిలింది 21 సెంటీమీటర్. ఈ 264ని ఈ 1 మీటర్తో అడిషన్ చేస్తాం. సో 1 మీటర్ అడిషన్ చేస్తే 265 మీటర్ 21 సెంటీమీటర్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. x = 1/4 అయితే 8x + 5 12x + 3 / 4x + 2 యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూస్తే 8x + 5, ఇందులో x = 1/4ని సబ్స్టిట్యూట్ చేద్దాము. 1/4 + 5, 4 1s are 4 2s are 7 వాల్యూ వస్తుంది. 12x + 3, ఇందులో కూడా సేమ్ ఇట్లనే 1/4ని సబ్స్టిట్యూట్ చేస్తే +3 3 + 3 6 వస్తుంది. అలానే 4x + 2, 4 × 1/4 + 2 = 3 వస్తుంది. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. 7 × 6 × 3. సో 3 1s are 3 2s are 14. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. -7x² 2x + 5. సో x² యొక్క గుణకము -7 అవుతుంది. -7 + 2 లబ్ధం అన్నారు ఇంటూ. సో -14. ఆప్షన్ 2. ఇది ఒక సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు ఎప్పుడు సమానంగా ఉంటాయి. సో y వాల్యూ మనకు 80 degreesగా ఇవ్వడం జరిగింది. ఇక x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ చూస్తే ఈ కోణాలని మనం రేఖీయ ద్వయం అంటారు. ఎందుకంటే 180 డిగ్రీ చేస్తుంది కాబట్టి రేఖీయ ద్వయం అని అంటాం. సో x వాల్యూ 180, x + y వాల్యూ 180 అయితే x వాల్యూ 100 degrees మనకు వచ్చేస్తుంది. ఇక z, ఇక్కడ చూస్తే ఈ x ఈ y తిర్యక రేఖకు ఉన్నటువంటి సదృశ్య కోణాలుగా మనము చెప్పుకోవచ్చు. ఈ సదృశ్య కోణాలు ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. సో z వాల్యూ కూడా మనకు 100 అవుతుంది. సో 280, x + y + z = 280 అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. a = -2 + 3 -7. సో మైనస్లో ఉన్న వాల్యూని అడిషన్ చేస్తే -9 అవుతుంది. -9 నుంచి +3ని తీసేస్తే -6 వస్తుంది. సేమ్ ఇలానే +6కి దీనికి ఇవి రెండు కలిపేస్తే 12 అవుతుంది. ఈ 12 -7 -9 10. సో పాజిటివ్లో 2 వచ్చేస్తుంది. మనకు 11, ఈ రెండింటిని యాడ్ చేస్తే 11 -1 10 అవుతుంది. ఏ వాల్యూ ఎంత ఇచ్చారు? -6, బి వాల్యూ 2, సి వాల్యూ 10. ఇప్పుడు వీటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం చూద్దాం. ఏ పెద్దది, తర్వాత బి వస్తుంది, తర్వాత -6 వస్తుంది. అంటే సి
సిబిఏ. సిబిఏ ఇందులో ఉందా? లేదు. చూద్దాము. యాంగిల్ ఏ గ్రేటర్ దెన్ బి. యాంగిల్ ఏ కంటే యాంగిల్ బి చిన్నది అంటున్నాడు. ఇది రాంగ్. యాంగిల్ బి కంటే ఇది తప్పు. యాంగిల్ బి కంటే యాంగిల్ ఏ చిన్నది. యాంగిల్ బి కంటే యాంగిల్ ఏ చిన్నది, ఇది సత్యము. యాంగిల్ ఏ కంటే యాంగిల్ సి చిన్నది, ఇది కూడా సత్యము. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మధ్యగతం అడగడం జరిగింది. మధ్యగతం అడిగినప్పుడు మనము దత్తాంశంని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇందులో అత్యంత చిన్న నెంబరు 1.02. సో ఫస్ట్లో మనము 1.02 రాసుకుంటాము. తర్వాత చిన్న నెంబరు 1.03. తర్వాత చిన్న నెంబరు 1.035. తర్వాత చిన్న నెంబరు 1.06. తర్వాత నెంబరు 1.09. తర్వాత 1.21. లాస్ట్లో 1.25. సో 1.25. ఇందులో మధ్యలో వస్తున్నటువంటి నెంబరు 1.06. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 రాసులు ఉన్నాయి కాబట్టి మధ్యగతం అడిగారు కాబట్టి 1.06 ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఒక నగర జనాభా 10,000. నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 5% అయితే 2 సంవత్సరాల తర్వాత నగర జనాభా ఎంత? దీన్ని చాలా మెథడ్స్లో చూడొచ్చు. 5%ని మనము ఫ్రాక్షన్ రూపంలో కన్వర్ట్ చేస్తే 1/20 అవుతుంది. సో 20 పార్ట్స్ వాల్యూ 21 పార్ట్స్ అవుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలకి? ఇది 1 ఇయర్కి. సెకండ్ ఇయర్ కాబట్టి దీనికి వర్గం చేయాలి. సెకండ్ ఇయర్కి దీనికి ఈ వాల్యూస్ని మనం వర్గం చేస్తే 400 పార్ట్స్ 441 పార్ట్స్ అవుతుంది. నగర జనాభా అని అడుగుతున్నారు. సో 441 అడుగుతున్నారు. మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఈ వాల్యూ ఇవ్వడం జరిగింది 10,000. మనకు అడుగుతున్నది ఈ వాల్యూ అడుగుతున్నారు. సో మనం కనుక్కోవాల్సింది 441/400 ఇంటూ 10,000. ఈ 2 జీరోలకి వెళ్ళిపోతాయి. ఫోర్ 1s are 4, 25s are. సో 441 ఇంటూ 25 మనకు ఆప్షన్ 5. యూనిట్ డిజిట్లో 5 వస్తున్న ఆప్షన్ ఒకటే ఉంది, అది ఆప్షన్ 1. ఇదే కరెక్ట్. ఇదే ప్రాబ్లమ్ని మనము మరో రకంగా కూడా చూడొచ్చు. మనకు 10,000 వాల్యూస్ నగర జనాభా, దీనికి ఇది 100%కి ఈక్వల్. సో ఇది 100% అయినప్పుడు మనకు 10% వాల్యూ 1000 అవుతుంది. డెసిమల్లో ఒక 0 తీసేస్తే సరిపోతుంది. 10% వాల్యూ, దీన్ని 10% ఇలా కనుక్కున్నాం. ఈ వాల్యూ 10% అయితే 5% వాల్యూ అంటే డివైడెడ్ బై 2 చేస్తే సరిపోతుంది కదా. 1000లో డివైడెడ్ బై 2 చేస్తే 500. సో ఒక ఏడాదికి 500 జనాభా పెరుగుతుంది మొదటి సంవత్సరం. అలానే రెండో సంవత్సరం కూడా 500 జనాభా పెరుగుతుంది. ఈ రెండో సంవత్సరం మీద పెరిగినటువంటి జనాభాలో మనకు పాపులేషన్ 2 సంవత్సరాల వడ్డీ రేటుకి. సో దీనికి మళ్ళీ మనము 5% లెక్క కట్టాలి. సో 5% 10% 50 అవుతుంది, 5% 25 అవుతుంది. మనకు ఈ 25% కావాలి కాబట్టి మొదటి సంవత్సరం 500, రెండో సంవత్సరం 500, ఈ 500 మీద తిరిగి 25%. సో 1025 అవుతుంది. ఈ 1025ని 10,000కి యాడ్ చేస్తాం. 5 to 11. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఏ మెథడ్లో చేసినా కానీ మనకు ఏదైతే ఈజీగా ఆన్సర్ వస్తుందో అలా చేయాలి. ఇంకొక మెథడ్ కూడా నేను చెప్పడం జరిగింది. దీనికి 5%ని మనము ఎలా రాసుకోవచ్చు? 1/20గా
72 పుస్తకాల బరువు 9 కిలోలు, అటువంటి 40 పుస్తకాల బరువు ఎంత అని అడుగుతున్నారు. సో 72 బుక్స్ వెయిట్ మనకు 9 kgsగా ఇవ్వడం జరిగింది. మరి 40 బుక్స్ వాల్యూ బరువు ఎంత అని అడుగుతున్నారు. కనుక్కోవాల్సింది న్యూమినేటర్లో ఇచ్చింది, డినామినేటర్లో ఇంటూ 9. 9 1s 9 8s 8 1s 8 5s 5 kgs. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లమ్ని చూద్దాము. ఈ 16x² 9y², దీన్ని a² మైనస్ b² రూపంలో మనం రాసుకోవచ్చు. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అవుతుంది. సో ఏ ప్లేస్లో 16x, b ప్లేస్లో 9y పెడితే మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. 4x ప్లస్ 3y ఇంటూ 4x మైనస్ 3yగా రాసుకుంటాం. డివైడెడ్ బై 4x ప్లస్ 3y. సో ఈ వాల్యూకి ఈ వాల్యూకి వెళ్ళిపోతుంది. మనకి ఏం మిగులుతుంది, 4x 3y మిగులుతుంది. ఇప్పుడు ఈ వాల్యూని మల్టిప్లికేషన్ చేయాలి. 4x 3yతో మల్టిప్లికేషన్ చేస్తే ఈ వాల్యూ a, ఈ వాల్యూ కూడా a ఇంటూ a² అవుతుంది. సో 4x మైనస్ 3y హోల్ స్క్వేర్ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. టూ హోల్ టు ద పవర్ ఆఫ్ 4m ప్లస్ 3 ఇంటూ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 32 అవుతుంది. 2 టు ద పవర్ ఆఫ్ 4m ప్లస్ 3. సో 2 4m ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్గా రాసుకుంటే మైనస్ 2m మైనస్ 2గా రాసుకోవచ్చు. దీన్ని 2 టు ద పవర్ ఆఫ్ 5గా రాసుకోగలుగుతాము. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ a టు ద పవర్ ఆఫ్ n దట్ ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n. వీటిని అడిషన్ చేద్దాము. భూములన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి. సో 4m ప్లస్ 3 మైనస్ 2m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. 4mలోంచి 2m తీసేస్తే 2m, 3లోంచి 1 తీసేస్తే 2 తీసేస్తే పాజిటివ్లో 1 ఈజ్ ఈక్వల్ టు 5. 2m ఈజ్ ఈక్వల్ టు 6, m ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఫ్రెండ్స్ ఈ నెంబర్ ఇవ్వడం జరిగింది. వీటిని అసెండింగ్ ఆర్డర్స్లో ఇవ్వడం జరుగుతుంది. అసెండింగ్ ఆర్డర్ ఏందో అడుగుతున్నారు. అసెండింగ్ ఆర్డర్ మనం కనుక్కోవాలంటే ఫ్రాక్షన్స్లో మనకు డినామినేటర్ సేమ్ వాల్యూ ఉండాలి. కానీ ఇక్కడ 3 ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ డినామినేటర్స్ని మనము ఈక్వల్ చేయడానికి ఇంటూ 3తో మల్టిప్లికేషన్ చేస్తాము. సో ఫ్రాక్షన్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు డినామినేటర్ని చేయాలి, అలానే న్యూమినేటర్ని కూడా చేయాలి. కాబట్టి మైనస్ 1/3 ఇంటూ 3/3 కామా మైనస్ 2/9 కామా మైనస్ 5/3 ఇంటూ 3/3. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూస్ మైనస్ 3/9 కామా మైనస్ 2/9 మైనస్ 15/9. ఇందులో చిన్న వాల్యూ ఏదవుతుంది, మైనస్ 15/9 అంటే మైనస్ 5/3 ఫస్ట్ వస్తుంది. మైనస్ 5/3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత ఏం వాల్యూ వస్తుంది, మైనస్ 3/9. మైనస్ 3/9 అంటే మైనస్ 1/3. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మైనస్ 3/9 అంటే మైనస్ 1/3, ఇక పెద్ద వాల్యూ 2/9. ఒక సమబాహు త్రిభుజం యొక్క కర్ణాల సంఖ్య. ఎనీ త్రిభుజం ఏ క్రమబహుజం ఇచ్చినా కానీ n ఇంటూ n మైనస్ 3/2 చేస్తే మనకు కర్ణాల సంఖ్య వస్తుంది 3. 3 మైనస్ 3 సమబాహు త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కాబట్టి సో 3 ఇంటూ 0/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో సజాతీయ భిన్నాలు. సజాతీయ భిన్నాలు అంటే ఒకే హారంగా కలిగినటువంటి భిన్నాల్ని సజాతీయ భిన్నాలు అంటారు. ఇక్కడ 6 2 3 4గా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ చూడండి అన్నిటికీ హారాలు 333గా ఉంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 5 అంకెల పెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య 4 అంకెల అతిపెద్ద సరి సంఖ్యల మొత్తము. సో 5 అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య. 5 అంకెల పెద్ద సంఖ్య ఏమవుతుంది? 99,999. కానీ దీని పూర్వ సంఖ్య అంటే ముందు సంఖ్య, దీని పూర్వ సంఖ్య 99,998 అవుతుంది. ఇదే అడిగింది ప్రాబ్లంలో. తర్వాత 4 డిజిట్ అతిపెద్ద సరి సంఖ్య. 4 డిజిట్ పెద్ద సంఖ్య 9,999 అవుతుంది. ఇది బేస్ సంఖ్య, చివరిలో 9 ఉంది కాబట్టి బేస్ సంఖ్య. మరి సరి సంఖ్య కోసం 9,998గా తీసుకోవాలి. ఈ రెండింటి యొక్క మొత్తము అడుగుతున్నారు. సో 99,998 ప్లస్ 9,998 అడిషన్ చేస్తే 16, 19, 10. సో 1,09,996. 1,09,000 ఆప్షన్ 4లో ఉంది. ఇది ఒక దుకాణదారుడు తన వస్తువు వెలను కొన్న వెలపై 50% పెంచాడు. అతను 20% లాభం పొందాలంటే ఇవ్వవలసిన రుసుము శాతం ఎంత? సో ఒక వస్తువు 100 రూపాయలు ఉంది అనుకుంటాం. ఈయన ఏం చేశారు? ఈ 100 రూపాయలని 50% పెంచడం జరిగింది. అంటే 100కు 50 పార్ట్స్ ఇస్తే 50 అంటే 150 ఎంఆర్పి రేటుగా ఒక దుకాణదారుడు ప్రకటించాడు. సో 100 నుంచి 150గా కస్టమర్కి రేట్ అనేది పెంచి చూపించాడు. దీని మీద అతనికి ప్రాఫిట్ 20% రావాలి. అంటే 120కి అతను అమ్మాలి. అతను 120కి అమ్మాలంటే ఈ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వాలి. ఈ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? 150 నుంచి ఎంత తీసేస్తే 120 వస్తుంది? 30 రూపీస్ తీసేస్తే వస్తుంది. సో 150 మీద 30% తీసేస్తే మనకు 120 వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి ఈ 30 పార్ట్స్ని 150కి పర్సంటేజ్ తీయాలి ఇంటూ 100. సో 1/5 20. సో 20% ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.